మన తెలుగు ప్రజలందరూ ఏడున్నారు మామ. చూడండి మామ, మన బుద్ధుడు మామ, గోల్డెన్ బుద్ధుడు మామ. జీవితంలో ఒక్కసారి చూడాలి మామ థైలాండ్ లా. చైనా టౌన్ లో అండి ఈ టెంపుల్. హ్యాపీనెస్ కావాలంటే మన టెంపుల్ లోనే అండి, లార్డ్ బుద్ధా టెంపుల్ లోనే. కొన్ని డబ్బులు అయితే ఇస్తున్నానండి ఉండిలో. విగ్రహాలు మన చూసారా ఎంత అందంగా ఉన్నాడు బుద్ధుడు. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది కూడా. అగరబత్తీలు తీసుకొని ఇక్కడ వెలిగించి పెట్టొచ్చండి. చూసారా కదా ఇక్కడైతే మంటుందండి, వెలిగిస్తున్నాను. చిన్న చిన్న విగ్రహాలండి, ఇంకా పెద్ద విగ్రహము 4, 5, 6, 7, 8. హాయ్ 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 హాయ్. అయ్యయ్యో అమ్మమ్మమ్మో, ఎట్లున్నారు? బాగున్నారా? మన చైనా టౌన్ లో మన టాప్ 3 టెంపుల్స్ కి వెళ్తున్నా అండి. వాట్ ట్రైమిట్ ఏమో బుద్ధా టెంపుల్ అండి. ఈ తీపో అని చూడు, అది చైనీస్ టెంపుల్ అండి. ఇంకోటి లాస్ట్ ది మన వాట్ ఖో, అది కూడా మన బుద్ధా టెంపుల్ అండి. ఇవి టాప్ 3 అండి మన చైనా టౌన్ లో. మస్ట్ విజిట్ అండి. కాల్వ ఎంత బాగుంది. మనం వెళ్లే దారిలోనే ఇట్లా ఉంటాయన్నమాట. మన చైనా టౌన్ వెళ్లే దారిలో ఇది చూసారా ఎంత బాగుంది. మనం బోట్ ట్రిప్ కూడా చేయొచ్చు అండి. ఈ కాలువ నుంచి వెళ్ళిపోవచ్చు, ఎట్టంటే అటు మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోండి హ్యాపీగా. రివర్ కాలువ అనండి, రివర్ అనండి. చూసారా కదా ఎంత బాగుంది కదా. చూసారా అండి రోడ్లు ఎట్లా ఉన్నాయి, పెద్ద రోడ్లు అండి. చూసారా BMW వెళ్తుందండి, టాప్ మోడల్ అది. నేనైతే ఇటు వెళ్ళాలండి, వెళ్తున్నాను. మన వాట్ ట్రైమిట్ టెంపుల్ ఎంత పెద్దగా ఉంది. వాట్ ట్రైమిట్ అది, దాని పైనకి ఎక్కాలంటే మనకు 100 బాట్ అనమాట. లేదు ఫ్రీగా కానిచ్చాలంటే ఇక్కడికి రావాలండి. ఇక్కడ హ్యాపీగా చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ ఉంది ఇది ఫ్రీ, ఇక్కడ ఉంది అది ఒకటి ఫ్రీ. సో ఇవన్నీ మనం కవర్ చేసుకోవచ్చు అండి. కిందంతా హ్యాపీగా, పైనకి వెళ్ళాలంటేనే మనకు 100 బాట్. టెంపుల్ ఉంది అండి, దీని లోపలికి వెళ్ళిపోదామండి ఇప్పుడు. చెప్పాలండి చెప్పులైనా షూస్ అయినా ఇప్పి లోపలికి వెళ్ళాలి. ఇప్పటికైతే వెళ్ళిపోదామండి గుడి లోపలికి. సరే అండి, గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూసారు కదండి ఎంత బాగున్నాడు, ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడు. సాధువు కూడా ఉన్నాడు ఇక్కడ. వాట్ ట్రైమిట్ లో చైనా టౌన్ లో అండి ఈ టెంపుల్. చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రీగా చూసారు కదా ఎంత బాగున్నాడండి. పదే తీస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా మనం ఏం మాట్లాడొద్దండి, కానీ నా అదృష్టం ఇక్కడ ఎవరు ఉండట్లేదు. సో అందుకే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా టెంపుల్ లోపల మాట్లాడొద్దండి. మన బుద్ధుడు కొంచెంసేపు కూర్చుంటానండి ఇక్కడ. కొంచెం కూర్చొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతానండి, మొక్కుకొని. థైలాండ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి టెంపుల్స్ అయితే ఉంటాయండి. మన లార్డ్ బుద్ధా టెంపుల్ గోల్డెన్ ప్లేట్స్తో. సో హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. ఎప్పుడైతే టెంపుల్కి వస్తానో నాకు సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ 10 నిమిషాలు కూర్చున్న 10 నిమిషాలు నాకు పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఇంకా బయట లోకం గురించి మనకు తెలిసిందే కదా. సో ఇక్కడైతే నేను కూర్చుంటానండి. ఇట్లా ఉంటుందండి హ్యాపీనెస్ కావాలంటే మన టెంపుల్లోనే అండి, లార్డ్ బుద్ధా టెంపుల్లోనే. ఉండి ఉంది ఇక్కడ. కొన్ని డబ్బులు అయితే ఇస్తున్నానండి ఉండిలో. దర్శనం అయితే అయిపోయిందండి, దేవుడిది దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక టెంపుల్ ఉంది అక్కడ ఫ్రీగా, అక్కడికి వెళ్తానండి. ఉన్నాయండి విగ్రహాలు. మన బుద్ధుడు చూసారు కదా ఎంత బాగున్నాయి కదా విగ్రహాలు. అండి అక్కడ ఈ టెంపుల్లో. ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా అండి, బుద్ధుడు బ్రౌన్ కలర్ అండి, నల్ల విగ్రహం కాదు, బ్రౌన్ కలర్ లో ఉన్నాడు. బ్రౌన్ కలర్ స్టోన్ అనుకుంటుంది, చెక్కనో స్టోనో అండి. చూసారా ఎంత అందంగా ఉన్నాడు బుద్ధుడు. చూసారండి ఇట్లా అగరబత్తీలు పెట్టి మనం పూజించుకోవచ్చు అండి. బ్రౌన్ కలర్ ప్లేట్స్ లో మన బుద్ధుడు అండి, బ్లాక్ కాదు బ్రౌన్ కలర్ ప్లేట్స్ అండి అవి. ఎంత బాగున్నాడు కదా, ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. థైలాండ్ లో ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ఉంటాయండి. థైలాండ్ లో గోల్డెన్ ప్లేట్స్ అయితే చూసాను, కానీ ఇలాంటి విగ్రహం ఇప్పటివరకు చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. చాలా బాగుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ అండి. మన థైలాండ్ లో ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను. దర్శనం అయితే అయిపోయింది హ్యాపీగా. ఇప్పుడు మనము వేరే టెంపుల్ కి వెళ్ళిపోదామండి. చలో, ఒక టెంపుల్ దాని పక్కనే ఇది. ఇటు సైడ్ వస్తే అటేమో ట్రైమిట్ అండి, ఇటేమో ఇంకొకటి అండి. ఈ టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఫ్రీ అండి ఇది కూడా. సో వెళ్ళిపోదాం, దీని లోపలికి వెళ్ళిపోదామండి. చలో, చూసారా కదా టెంపుల్ బయట నుంచి వ్యూ.
ఇట్లా ఉందండి వ్యూ, చూసారు కదా, చాలా పెద్ద టెంపుల్ అండి ఇది కూడా. టూరిస్టులు కూడా చాలా మంది ఉన్నారండి, కార్లలో వస్తున్నారు, చూసారు కదా. ఇదే అండి టెంపుల్. దీని లోపలికి వెళ్ళిపోదామండి. తీసుకోవచ్చండి అగరబత్తులు, మనం కూడా తీసుకుంటాను. ఇవి ఫ్రీ అండి. ఇవి అగరబత్తులు తీసుకొని ఇక్కడ వెలిగించి పెట్టొచ్చండి. చూసారు కదా, ఇక్కడైతే మంట ఉందండి, వెలిగిస్తున్నాను. వెలిగిందండి, చూసారు అండి. అగరబత్తి ఇట్లా పెట్టాలండి మొక్కుకొని. పెట్టేశారండి, చూసారు కదా. టెంపుల్ ఉంది, డెఫినెట్లీ దర్శనం చేసుకోండి. ఇక్కడ కూడా మన చైనీస్ దేవుడు కూడా వెరీ పవర్ఫుల్ అండి. చూసారు కదా, పువ్వులు కూడా పెట్టారండి దేవుడికి, వాళ్ళ దేవుడికి, చైనీస్ దేవుడికి. చూసారా అండి, ఎంత బాగుంది. చూసారు కదా, వాళ్ళ ఆట అండి, వాళ్ళ దేవుడిది. ఎప్పుడో ఇక్కడ మొత్తం ఆట ఉందండి, చైనీస్ ఆర్ట్స్. బుద్ధుడే అండి ఇతను కూడా. చూసారు కదా, చైనీస్ దేవుడు అండి, ఇంత బాగున్నాడు కదా, గోల్డెన్ ప్లేట్స్ తో. చైనీస్ దేవుడు ఇతను కూడా నేను మొక్కానండి, దర్శించుకున్నాను, నా కోరికలు ఉన్నాయి, కోరుకున్నాను. సో చూసారా అండి, చైనీస్ దేవుడు కూడా వెరీ పవర్ఫుల్ అండి. ఇంత బాగున్నాడు చూడు, గోల్డెన్ ప్లేట్స్ తో. థాయిలాండ్లో ఫస్ట్ టైం అండి నేను రావడము ఇక్కడికి, మన చైనీస్ టెంపుల్కి. సో ఇట్లా ఉంటుందండి. మీరు చైనా టౌన్కి వస్తే మీరు మన వాట్ ట్రైమిట్కి వెళ్ళొచ్చు, ఇక్కడికి రావచ్చు. ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా వెళ్దాము. 3వ టెంపుల్ అండి నేను వెళ్ళేది. ఈ 3వ టెంపుల్ కూడా మనం కవర్ చేసేద్దాము. కొంచెం దూరం ఉంది. ఆ 2 టెంపుల్ అయితే దగ్గర దగ్గర ఉన్నాయి. ఈ 3వ టెంపుల్ కొంచెం దూరం ఉందండి, అంతే, ఏం కాదు, వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ ఒక 5 minutes. బాగుంటుందండి, ఇది కూడా బాగుంటుంది, వెళ్దాం. చూసుకుంటే టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయండి. కొన్ని అంటే మోస్ట్లీ అయితే నాకు తెలిసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 or 5 వరకు ఉంటాయండి మోస్ట్లీ టెంపుల్స్. సో సేమ్ మనలాగానే. సో చూద్దాం సీట్ ఎట్లా ఉంది. ఈ 3వ టెంపుల్కి వెళ్తున్నా నేను, మన చైనీస్ సీట్ ఇది కూడా. ఈ 3వ టెంపుల్ అక్కడనే అండి, అక్కడ ఉంది. టెంపుల్కి అయితే వచ్చేసాను. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఈ టెంపుల్ బయట. ఇదే అండి టెంపుల్, వాట్ సంపద వాంగ్ వాట్ కో. షార్ట్ కట్ లో వాట్ కో అని నేను చెప్పాను నేను. ఇదే టెంపుల్, ఒక్కసారి వెళ్దాము. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి, ఎంత బాగుంది. ఇది చూసారా వాటర్ ఫాల్స్, ఈ బుద్ధుడు, వావ్, ఇది హైలైట్ అండి. ఇదైతే చూసారా ఎంత బాగుంది. చూసారా లోపట కొడదాము. బాగుంది టెంపుల్, అబ్బా 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 అబ్బా. ఎంట్రన్స్ ఏం లేదండి, హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చూసారా పాలరాయితోని విగ్రహం. ఇదే అండి, చాలా పెద్ద టెంపుల్ అండి. అతనేమో కింగ్ అండి, వీళ్ళు దేవుడిగా భావిస్తారు. కింగ్ అని కూడా దేవుడే అనుకుంటారు వీళ్ళు. ఆయన ఉన్నాడండి, ఇంకా బతికే ఉన్నాడు. చూసారా ఇక్కడ కూడా ఒక చిన్న విగ్రహాలు ఉన్నాయండి బుద్ధుడివి. ఒక రౌండ్ కొడదామండి. చూసారా అండి, చాలా పెద్ద టెంపుల్ ఇది. పక్క ఇలా ఉందండి, చూసారా ఎంత పెద్ద ఉంది. ఇది ఒక ప్యాలెస్ లాగా ఉందండి. ఇప్పటికైతే వెళ్ళిపోదామండి ఈ వాట్కో టెంపుల్ లోపలికి. ఇప్పుడైతే వెళ్తున్నా అండి లోపలికి, పైనకైతే వెళ్ళిపోదాం. ఎంత బాగుందండి, ఎవరు లేరు ఇక్కడ కూడా. నా అదృష్టం అండి ఇది, దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అంతే. లార్డ్ బుద్ధ, నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఎవరు ఉండారండి, హ్యాపీగా నేను మాట్లాడుకోవచ్చు. చూసారా ఎంత బాగుంది టెంపుల్, ఎంత పెద్దది, మొత్తం ఏసీ అండి, ఎయిర్ కండిషన్ అండి, చల్లగా ఉంది. మన గోల్డెన్ బుద్ధ, అన్ని గోల్డెన్ బుద్ధ చిన్న చిన్న విగ్రహాలండి, ఇంకా పెద్ద విగ్రహము, ఎంత బాగుందండి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి పెద్ద విగ్రహంతో పాటు. చూసారా ఇట్లా ఉందండి. ఇక్కడ కూడా కూర్చుంటానండి ఒక 10 minutes. ఇక్కడైతే ఏసీ, ఫుల్ ఎయిర్ కండిషన్ అండి. ఇంకా నా అదృష్టం అండి అది, ఎవరు ఉండట్లేదు టెంపుల్లో, ఎందుకంటే టెంపుల్లో మాట్లాడనియారండి. నా అదృష్టం, నేను మాట్లాడుతున్నాను, అది దేవుడు ఇచ్చిన అదృష్టం అండి అది.
నాకు ఇంత ప్రశాంతంగా ఉందండి, హ్యాపీగా ఉంది, పీస్ఫుల్ అండి. టెంపుల్ ఉంటేనే పీస్ఫుల్. ఇదే అండి టాప్ 1 ఆఫ్ ద బెస్ట్ టాప్ 3 టెంపుల్స్ ఇన్ చైనాటౌన్ అండి. చైనాటౌన్ వచ్చినప్పుడు మస్ట్ విజిట్ అండి. సో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక తెలుగుగా చూడండి.